ఇంకా తినలేదే? తినకపోతే చచ్చిపోను కదా. జీవించాలిగా. ఇది జీవితం అంటారా? చెప్పండి. తప్పును తెలుసుకొని మారి బతికేవాడే మనిషి. మారానంటే నేనేది చేశాను? మీతో ఒక విషయం చెప్పాలి. ఆ పెందుతి సీత ఉంది కదా, తనతో చెప్పాను, తన ఒంట్లో ప్రవహించే రక్తం కన్నా పత్రాలకే విలువిస్తానని. డబ్బుకు మాత్రమే. ఈ లోకంలో అన్నీ అర్థం చేసుకున్నాను. తనకి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. అర్థం చేసుకుంటుంది, తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి ఇంత అర్జెంటుగా పరిగెడుతున్నావు? నన్ను చూడడానికి పురుషోత్తం వస్తున్నాడు. పురుషోత్తముడు నిన్ను కట్టుకున్నాడు జైలు నుంచి వస్తాడు, తెలుసు కదా. ఆ పురుషోత్తముడు ఈ ఇంటికి వచ్చాడంటే ఎవరి తల్లన్నా ఎగిరిపోతాయి, తెలుసు కదా. నీ అప్పింకా తీరలేదా? వడ్డీకి డబ్బిచ్చి జప్తు చేస్తావు. నా భార్యని కూడా తాకట్టు పెట్టుకున్నావు కదరా, తండ్రి పేరు తెలియని అనాథ నా కొడక. నేనేంటో వీడికి చూపిస్తేనే వీడి పొగరు అనుగుతుంది. పద లోపలికి పద, చంపేస్తాను. వెళ్ళు. ఇక్కడి నుంచి పోరా పోరా. ఎంతటి నువ్వు వెళ్తావా లేకపోతే తన్ని పంపించాలా? నేను చేయకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను చేయకండి. రావయ్యా. ఆసిఫ్ భాయ్, ఈ సమయంలో మీరిలా? మీకు నాన్నే కదా లేంది, మేమంతా ఇక్కడేగా ఉన్నాం. ఎవరేం కొనిచ్చినా తీసుకోకూడదని మా ఆయనకు నచ్చదు. పరువుతో జీవించిన వ్యక్తి కదా. ఆసిఫ్ భాయ్ ఏమి బయట వ్యక్తి కాదు కదా. నువ్వేం చేస్తావంటే 2 గ్లాసులు ఒక వాటర్ బాటిల్ తీసుకురా. మీ నాన్నగారికి కూడా ఈ అలవాటు ఉంది కదా, కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా ఆసిఫ్ భాయ్? రే బుద్ధి లేని దద్దమ్మ ఎదవా, నెమ్మదిగా తింటే ముళ్ళును కూడా తినొచ్చంటారు, నీకు తెలీదా? అది నిజమేలే. ఇప్పుడు ఏంటంటే దొరికింది దొరికినప్పుడే తాగేయాలి, లేదంటే తర్వాత దొరకదు. కాబట్టి ఇప్పుడే తాగేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అలాగే తాగాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.